శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అమ్మ. నమస్కారం. అమ్మ, సాయిబాబా వారి పూజ విధి విధానం, బాబా వారిని సంపూర్ణ అనుగ్రహం ఆ భక్తులకు ఉండాలంటే ఏం చేయాలి? సాయిబాబాలు చాలా మంది ఉన్నారు. మనం అంటే బాగా ఈ మధ్యలో తెలిసిన వారే షిర్ది సాయిబాబా ఒకరు, సత్య సాయిబాబా ఒకరు, కర్నూలు దగ్గర ఎక్కడో బాల సాయిబాబా అని ఒకరు, ఇలా చాలా చాలా మంది ఆ పేరు పెట్టుకుని ఉన్నవారు ఉన్నారు. అసలు సాయి అంటే అర్థం తల్లి అని అర్థం. మహారాష్ట్రన్ భాషలో సాయి అంటే అమ్మ అన్నట్టు. ఆయన తలుచుకుంటూ సాయిబాబా, బాబా అంటే ఇలా పిలవటం అని మొట్టమొదటిసారి ఆయనకు ఆ పేరు అట్లా వచ్చింది. పేరు ఎవరు పెట్టారో కూడా తెలియదు, షిర్ది సాయిబాబా. ఎందుకంటే మొదటి వాడు ఆ పేరుతో ఆయనే కనుక ఆయన్ని. చాలా మంది ఈ మధ్యన సాయిబాబా గురువా దేవుడా కాదా అనేటటువంటిది. దేవుడు అవునా కాదో నేను కూడా చెప్పలేను, గురువు మాత్రం అవును. గురువు అంటే ఏమిటి? నేను ఇప్పుడు గురువుగా ఎవరినైతే భావిస్తానో వారు గురువు నాకు. నేను గురువుగా భావించకపోతే వారి గురుత్వం లేదుగా. కనుక ఎవరికి వారు ఆయన మీద నమ్మకం విశ్వాసం ఉన్న వారికి, శ్రద్ధ భక్తి విశ్వాసం అని చెప్పుకుంటున్నాం కదా, ఆయన కూడా శ్రద్ధ సబురి అని చెప్తాడు. సబురి అంటే సబురు, కాస్త కాస్త ఓపిక, కాస్త సహనం ఉండాలి. అది ఉన్నవారికి ఆయన దక్కుతాడని చెప్తున్నాడు. అది ఉన్న ఇప్పుడు సాయిబాబా దేవుడా అవునా కాదా అంటే నేను దేవుడు కాదు అనే మాట అంటే గొప్ప వ్యక్తి కాదు అని కూడా అనను నేను. సిద్ధుడు ఆయన. సిద్ధుడు అంటే ఏంటి? సిద్ధించుకున్న ఆయన. ఒకప్పుడు పాత రోజుల్లో ఏమో మనకి తెలియదు. ఇప్పుడు వేమన కూడా ఒకప్పుడు చిన్నప్పుడు ఏమో, పెద్దయ్యాక ఎట్లా అయ్యాడు? భోగి వేమన కాస్త యోగి వేమన అయ్యాడు. ఆయనే చెప్పాడు కామి కాక మోక్ష కామిగాడు అని కూడా ఆయనే చెప్పాడు. అలాగే వాల్మీకి ఎట్లా ఉన్నాడు, ఒకప్పుడు ఎలా ఉన్నాడు, తర్వాత ఎట్లా ఉన్నాడు, రామమంత్రం తర్వాత ఎట్లా ఉన్నాడు. ఈయనలో జరిగినటువంటి ఒక మెటమార్ఫసిస్ ఏం జరిగిందో, ఒక మార్పు జరిగి ఈయన ఈ రూపంలో ఒక సిద్ధావతారంలోకి వచ్చాడు. సిద్ధుడు అనేవాడు మన ధర్మం వాడే కూడా కావాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి ఆ సిద్ధత్వం రావడానికి వాళ్ళు ఏం కృషి చేశారు? భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏమంటాడు? స్వధర్మం పరధర్మం అంటాడు, అధర్మం అనడు. మన ధర్మం ఇంకోళ్ళ ధర్మం, వాళ్ళ ధర్మం వాళ్ళకి స్వధర్మమే కదా. కనుక కాకపోతే ధర్మమే ఎవరిది వాళ్ళకి ధర్మం. మనం వాళ్ళ ధర్మంలోకి వెళ్తే మనకి తెలియని ఇంట్లోకి మనం వెళ్తే గుమ్మం కొట్టుకుని గుమ్మంలోనే పడతారు, అక్కడ ఉందో లేదో తెలియక. అవునా? అదే మన ఇల్లు అనుకోండి, మనకి ఎక్కడే ఉందో తెలుసు. కనుక స్వధర్మం ఎప్పుడు శ్రేయస్సు, పరధర్మం ఎప్పుడు కొంచెం భయమే, జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. అవునా? ఇది ఇలాంటివి. అలాగే ఆయన ఇంకో ధర్మం వాడు కావచ్చు, కానీ ధర్మమే. అలాగే ఆయన ఋషి మూలాలు ఎప్పుడు వెతకూడదు అనేది ఒక శాస్త్రం, అది శాస్త్రవచనమే. ఎందుకంటే ఆ ఋషి ఎక్కడి నుంచి వచ్చాడో, వాడు దొంగ కనుక నేను పూజించాలా అంటే ఇప్పుడు దొంగ కాదు, ఒకప్పుడు. కనుక ఇలాంటివన్నీ చూసుకుని, కనుక ఈ పూజలు విధి విధానాలు అంటే వాళ్ళు ఏవేవో రకరకాల పూజలు చెప్తూనే ఉన్నారు. నా ఫిలాసఫీ ఏంటంటే ఎప్పుడు కూడా మనసుతో చేసేదే అసలైన పూజ. కనుక మనసులో భావించండి, దండం పెట్టుకోండి. రూపం కావాలి కనుక ఒక రూపాన్ని మీరు అంటే రూప పూజ అయితే తొందరగా వెళ్తుంది. స్వరూపం సగుణం నిర్గుణం అన్నాం, అది వెంటనే కనిపిస్తుంది మనకి. దీని ద్వారా దానికి వెళ్ళటం తేలిక. ఏమీ లేకపోతే, ఏమీ లేని ఒక నిరామయమైనటువంటి ఒక శూన్యంలో కూర్చుని అక్కడ ఏమీ లేదు, ఏమీ లేని దాన్ని నేను ధ్యానిస్తున్నాను, ఏమీ లేని దాన్ని ధ్యానించడానికే వెళ్ళాలి. అలోకంపకు పెంచి ఇక్కడికి నెవ్వరు ఏకాకృతిని వెలుగునో అతని నేసే వింటున్నాడు గజేంద్రుడు. అలోకం అసలు లోకం ఏమిటో తెలియదు, ఆ చీకటి పెంచీకటి అవతల ఎవడైతే ఉన్నాడో అంటాడు. ఈ చీకటి దాటి కదా నువ్వు అక్కడికి వెళ్ళాలి. అలా అంటే ఇవన్నీ మనం ఎవరిని పూజించినా కూడా ఈ విషయాలు కొన్ని గుర్తుపెట్టుకోండి. వారిని మీరు విశ్వసిస్తున్నంతసేపు మీకు దేవుడే, వాళ్ళని తక్కువ చేయకూడదు. అక్కడ మీకు విశ్వాసం లేదు, ఊరుకోండి. నేను అది అనేది, విశ్వాసం లేనప్పుడు మీకు విశ్వసించని దేవుడిని మీరు పూజించకండి, పూజించేవాడిని పూజించుకోనివ్వండి. ఇప్పుడు ఇంకొకరు వచ్చి మన ధర్మంలో దేవతల్ని రాముడిని రాఖీ అని, లక్ష్మణుని లక్కీ అనే పాకి వాళ్ళు కూడా ఉన్నారు కదా మనకి. కనుక అలాంటి వాళ్ళు వదిలేసి వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి, మన నమ్మకాలు మనవి. ఇంకోళ్ళ నమ్మకాన్ని మనం ఎక్కిరిస్తే మాత్రం చాలా తప్పది. అది చాలా చాలా తప్పు. వాళ్ళ దేవుడు వాళ్ళకి, మన దేవుడు మనకి. సాయిబాబా గురువు అంటే గురువే. ఆయన జీవితం చూసుకుంటే ఎన్నెన్ని చేశాడో తెలుసుకుంటుంటే అది సత్యసాయి కూడా ఆయన జీవితంలో ఎన్ని చేశారు, అసలు ముఖ్యంగా ఆయన వైద్యానికి ఎన్ని రకాలుగా మొత్తం అంతా కూడా శ్రమించి తయారు చేశారు. ఎంతమంది సైనికుల్ని తయారు చేశారు గమనిస్తే. మరి సత్యసాయి బాబా అంటే ఎవరికి మర్యాద రాదు, ఎవరికి గౌరవం రాదు, ఎవరికి వెంటనే చెయ్యెత్తి దండం పెట్టాలనిపించదు. స్తోత్రాలు పక్కకు పెట్టండి, ఎందుకంటే వీళ్ళు కలియుగంలో మనం ఎదుర్కొంటా కనపడుతున్నారు కనుక వీళ్ళు అవునా కాదా అనే ప్రశ్న వస్తుంది. అదే రాముడినో కృష్ణుడినో అడగరు, దేవుడా కాదా అనే మాట అడగరు.
కనుక వీళ్ళని మాత్రం ఎందుకు అడుగుతున్నాము అంటే నిన్న మొన్న పుట్టిన వాళ్ళు కదా, వీళ్ళు దేవుళ్ళ అని అడుగుతున్నాం. కాకపోతే సిద్ధులు కదా, వాళ్ళు ఏదో సిద్ధి సాధించారు కదా. ఏవి సిద్ధి సాధించకపోతే మీరు నేను అక్కడ ఎందుకు కూర్చోలా? వాళ్ళే అక్కడ ఎందుకు కూర్చున్నారు? అఫ్ కోర్స్ ప్రచారం కూడా కొంత ఉంటుంది. ప్రచారం ఎంత దేవుడికైనా ప్రచారం కావాలంటారు కదా, ప్రచారం కూడా ఉంటుంది. బంగారు పళ్ళానికైనా గోడ చెరుపు కావాలని సామెత. కనుక ప్రచారం ఉంటుంది. ఆ ప్రచారం అసలు విషయాన్ని దాటిపోతుంటే ఎప్పుడో ఒకసారి కుండ పగులుతుంది.